వెల్కమ్ టు తెలుగు పోస్ట్. నేను సింధు. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మనం ప్రస్తుతానికైతే హైటికో సంస్థ దగ్గర ఉన్నాము. ఏంటి అని అంటే ఇది ఎన్జిఓ స్టార్ట్ చేశారు వీళ్ళు. చేసి వన్యప్రాణులను కావచ్చు, లేకపోతే చాలా అంతరించిపోతున్న జంతువులు పక్షుల్ని కూడా కాపాడుతున్నారు. అండ్ విలేజెస్లో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా వాటిపైన వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో హైటికోస్ ఫౌండర్ ఇమ్రాన్ సిద్దికి గారు మనతో ఉన్నారు. సో వాళ్ళు మాట్లాడదాము. ఆయనను కాంటాక్ట్ అయ్యాము. సో వాళ్ళు మనకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఓకే అన్నారు. సో వెళ్దాము. హాయ్ సార్. Hello. How are you, sir? Come. హలో అండి. Hello. How are you? యా, ఐమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఓకే. హైటికోస్ సంస్థ నుంచి మనతో పాటు ఇప్పుడు వెంకట్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాము. చాలా విషయాలు ఉన్నాయి, నేర్చుకోవాల్సినవి, తెలుసుకోవాల్సింది మన ముందే ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో అండి. హలో అండి. ఎలా ఉన్నారు వెంకట్ గారు? ఫైన్. ఓకే. సో ఇందాక నేను వచ్చినప్పుడు మన పరిచయం అయ్యింది. సో మీరు కూడా మా ప్రాంతానికి కూడా వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి తెలిసింది. సో హ్యాపీ ఫర్ దట్. నేను కూడా మీ ప్రాంతం వాడిని. ఓ, థ్యాంక్ యూ. సో ఫస్ట్ మనం వైల్డ్ లైఫ్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ హైటికోస్ గురించి మాట్లాడుకుందామండి. ఎందుకంటే ఈ పుట్టింది అందులో నుంచి కాబట్టి, మనం వర్క్ చేస్తున్న ఇందులో నుంచి కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు ఈ హైటికోస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందండి? మన దగ్గర ఎన్జిఓస్ అంటే వన్యప్రాణుల సంరక్షణలో, అడవుల సంరక్షణలో ఎక్కువ ఎన్జిఓస్ లేవు. అంటే 20 ఏళ్ల క్రితం చాలా లేవు, అసలు అప్పుడు ఏం లేవు. ఎలాంటి ఎన్జిఓస్ అడవులపైన వన్యప్రాణులపైన పనిచేసిన సమయంలో ఇమ్రాన్ సిద్దికి అండ్ హిస్ బ్రదర్ ఆసిఫ్ సిద్దికి వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ యంగేజ్లో ఒక 20 ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళు ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసుకొని 2001 నుంచి దే ఆర్ వర్కింగ్ ఇన్ కవాల్లో ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేశారు. కవాల్ తర్వాత మెల్లిగా ఇంప్రూవ్ చేస్తూ ఇప్పుడు అమరాబాద్, శ్రీశైలం అండ్ ఆంధ్ర, తెలంగాణ బోత్ ద స్టేట్స్ వీఆర్ వర్కింగ్. ఓకే. సో హైటికోస్ని ఎలా సంప్రదించాలి అంటే నార్మల్గా చాలామంది అనుకుంటారు ఎక్కడైనా ఏదైనా జరిగినా కూడా ఎలా సంప్రదించాలనేది తెలియదు వాళ్ళకి. We have హైటికోస్ వెబ్సైట్ అండ్ ఆల్సో WordPress.hైటికోస్ సైట్ ఈస్ దేర్ అండ్ ఆల్సో యూ కెన్ మీరు ఇక్కడ వచ్చే లగడికాపూర్లో వీట్ హౌస్లో మా ఆఫీస్ ఉంటుంది. అండ్ యూ కెన్ అప్రోచ్ బెంజమిన్, యూ కెన్ అప్రోచ్ ఇమ్రాన్, ఎనీవేర్ విల్ గివ్ అవర్ కాంటాక్ట్ డీటెయిల్స్ టు యూ కెన్ పోస్ట్ దెమ్. ఓకే. ఎంతమంది ఉన్నారండి ఈ హైటికోస్లో? వెన్ దే స్టార్టెడ్ వాళ్ళు ఓన్లీ ఇద్దరు మాత్రమే స్టార్ట్ చేశారు, అండ్ ఇమ్రాన్ సార్ అండ్ హిస్ బ్రదర్. ఆ తర్వాత మెల్లిగా ఇప్పుడు నా ఆంధ్ర, తెలంగాణ వీఆర్ సమ్ అరౌండ్ 8-10 పీపుల్ ఆఫ్ సీనియర్ పీపుల్ ఆర్ దేర్. వాళ్ళతో పాటు ఒక 40 మంది స్టాఫ్ పనిచేస్తున్నారు. ఓవరాల్ 56 పీపుల్ వీఆర్ వర్కింగ్. పీపుల్ ఉన్నారు. ఓకే. సో హైటికోస్కి ఎలా సపోర్ట్ చేస్తున్నారు అంటే మీ వర్క్ నుంచి ఎలా సపోర్ట్ చేస్తున్నారు? సో మేము 10 పీపుల్ 10 టీమ్స్ వీఆర్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్ ఇన్ ఆంధ్ర, తెలంగాణ. ఎక్కడైతే అడవులు, టైగర్స్, ఎక్కువ వైల్డ్ లైఫ్ ఉంటుందో అక్కడ మేము వర్క్ చేస్తున్నాం. వాటి సంరక్షణ కోసం వాటిని కెమెరా సర్వ్ చేయడం కానీ, వాటిని మానిటరింగ్ చేయడం, వాటి సర్వేస్ చేయడం, తర్వాత వాటికి ఉన్న ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడైనా కోచింగ్ జరుగుతుందా, ఎక్కడైనా ఇల్లీగల్ జరుగుతున్నాయా, వాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటిని అడవులు సామాన్య ప్రజలు అంటే వాటికి కొంతవరకు కొన్నిసార్లు హంటింగ్ జరుగుతుంటుంది, కొన్నిసార్లు ప్రొటెక్షన్ లేకుండా ఈ ఫారెస్ట్ని కట్ చేస్తూ ఉంటారు, ఇల్లీగల్ టింబర్ కట్ చేస్తూ ఉంటారు. అవి జరగకుండా చూసుకుంటున్నాం. దీంతో పాటుగా ఫారెస్ట్ ట్రైనింగ్స్ ఇవ్వడం, టైగర్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, ఒకవేళ ఆవులు చంపేసి ఎలా హ్యాండిల్ చేయాలి, సో ఆ టైంలో వాటికి ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వాలి, రైతులకు ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వాలి చూస్తున్నాం. ఓకే. సో మీరు ఇప్పుడు హైటికోస్కి వచ్చినప్పటి నుంచి మేజర్గా మీరు చూసిన ఇష్యూస్ ఏంటి అంటే లైక్ చాలా పెద్ద మేజర్ ఇష్యూ అని అనుకోవచ్చు కదా, అలాంటివి ఏమైనా ఉన్నాయా? 2016 నుంచి హైటికోస్లో పనిచేస్తున్నాను. సో దానిలో మేజర్ తీసుకున్నట్టయితే రీసెంట్ 1-2 years జరిగిన దిగడాలో ఒక 2 టైగర్స్ మనుషులు చంపడం జరిగింది. అవి 2 ఇష్యూస్ ఉన్నాయి. దాంతోపాటుగా 5 టైగర్లు చనిపోవడం జరిగింది. అండ్ సేమ్ టైం మన దగ్గర కవాల్లో పనిచేస్తున్నాను. సో కవాల్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ అయినాయి, చాలా ఫారెస్ట్ కటింగ్ జరిగింది. దాంతోపాటు ప్రభుత్వం కూడా కొన్నిసార్లు గత ప్రభుత్వాలు కూడా ఆరోగ్య పట్టాలు ఇవ్వడం, అడవులు నరికిన వాళ్ళకి పట్టాలు ఇచ్చేయడం, అది చేయడం, అది కొంచెం మాకు ఎందుకు నచ్చలేదు ఆ విషయం. ఎందుకంటే కొద్దిగా బికాస్ వీఆర్ వర్కింగ్ ఫర్ ద కన్జర్వేషన్, బట్ సేమ్ టైం ప్రభుత్వాలే అడవుల్ని దారదత్తం చేస్తుంటే మేము ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళ టైంలో ఇప్పుడు. సో మనకున్న 20,000 హెక్టార్ల ఫారెస్ట్ని, ఆదిలాబాద్లో ఫారెస్ట్ని కొన్ని వేల ఎకరాల దానికి వెళ్ళిపోయింది ట్రైబల్స్ కోసం. సో అది రూల్స్ అగైన్స్ ఇచ్చారు కొన్ని, అంటే కొన్ని వరకు రీసెంట్గా ఆయన ఫెలిస్ కూడా ఇవ్వడం జరిగింది. సో అంటే మేజర్గా మనం అంటే మీరు చాలా ప్లేసెస్లో తిరిగారు. సో నాకు తెలిసిన అంటే నేను పుట్టి పెరిగిన ప్రాంతం గురించి అడుగుతున్నాను మిమ్మల్ని. అటువైపు నుంచి ఎలాంటి ఇష్యూస్ చూస్తారు మీరు ఎక్కువగా? దేవపూర్ ఏరియాలో కొంతవరకు ఎంక్రోచ్మెంట్స్, మంచిర్యాల ఏరియాలో, లక్ష్మీపేట ప్రాంతంలో ఇస్తే అప్పుడప్పుడు హంటింగ్ ట్రైబల్స్ లోకల్ సాధారణంగా అంటే ట్రైబల్స్ ఎక్కువ ఉంటారు కదా, ట్రైబల్స్ ఉంటారు. అందుకే కొంతవరకు ఫారెస్ట్ లోపల కవ్వాల దగ్గర తీసుకుంటే 40 గ్రామాల లోపల ఉన్నాయి. సో ఆ 40 గ్రామాల్లో ఎక్కడొక దగ్గర జరుగుతూ ఉంటాయి ఇష్యూస్, జంతువులు చంపడం, లేకుంటే
వాళ్ళ వ్యవసాయ భూమి కోసం అడవులు నరకడము రోజు ఒక ఇష్యూ జరుగుతూనే ఉంటుంది. ఓకే. సో అక్కడ ఇష్యూస్ అంటే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చూసి మీకు రేస్ చేస్తారు ఇష్యూని, అంటే మీకు కంప్లైంట్ చేయడం కావచ్చు. లోకల్ పీపుల్ కొంత ఇన్ఫర్మేషన్ ఉంటారు మనకు కూడా, వాళ్ళు చేస్తారు కొన్నిసార్లు ఫారెస్ట్ వాళ్ళతో కూడా మళ్ళీ అప్రోచ్ అవుతారు సపోర్ట్ చేయమని చెప్పేసి. సో మేము సపోర్ట్ వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తుంటాం, వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాం దీనిపైన సర్వే చేయడంలో. ఆ తర్వాత మేము ఈ వన్యప్రాణుల సర్వీస్ కూడా చేస్తుంటాం. సో ఇప్పుడు ఆల్రెడీ యాక్యువల్ సర్వే నడుస్తుంది, ట్రాన్స్ఫర్ నడుస్తుంది ప్రజెంట్ మంచిర్యాలలో. ఓకే, సూపర్ అండి. సో లాస్ట్ క్వశ్చన్ అండి, నేషనల్ పార్క్కి వైల్డ్ లైఫ్ శాంచురీస్కి డిఫరెన్స్ ఏంటి? చాలా మనకి పార్క్స్ అంటే మనం చూస్తూ ఉంటాం, చాలా జంతువులను చూస్తుంటాం, అరుదైన పక్షులని జంతువులను చూస్తుంటాం కదా, ఈ డిఫరెన్స్ మన దగ్గర నేషనల్ పార్క్స్ వచ్చేసి 3 ఉన్నాయి. కేబీఆర్ ఉంది, వనస్థలి ఉంది, తర్వాత ఇక్కడ పాకాలు ఉంది, 1 ఉంది దీనిలో. సో హైదరాబాద్లో 3 ఉన్నాయి, బయట కూడా సాంక్చరీస్ ఉన్నాయి. పాకాల సాంక్చరీ ఉంది, ఇక్కడ వరంగల్ జిల్లాలో వైల్డ్ లైఫ్ సాంక్చరీస్ సంగారెడ్డిలో ఒకటి ఉంది. సో సాంక్చరీస్ అంటే ఏంటి అంటే జస్ట్ విల్ గో ఫర్ వైల్డ్ లైఫ్ సాంక్చరీస్లో మెయిన్ ఫోకస్ షుడ్ బి ఆన్ వైల్డ్ లైఫ్ యానిమల్స్. నేషనల్ పార్క్స్లో బోత్ ఫారెస్ట్ పైన, మొక్కల పైన, అన్నిటిపైన ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఎప్పుడైనా మీకు ఒక ప్రమాదకరమైన సిచ్యువేషన్ అంటే ఏదైనా ఫేస్ చేసింది ఏదైనా ఉందా? ఏదైనా షేర్ చేసుకుంటారా మాకు? దానిలో ప్రమాదకరమైన ఇప్పటికైతే పెద్దగా జరగలేదు, బట్ జరిగినా వీ డోంట్, బికాస్ మీరు చాలా మంది అడుగుతుంటారు ఈ క్వశ్చన్, మీరు అడవుల్లో పనిచేస్తారు, మీకు టైగర్స్ వస్తే ఎట్లా, ఎలుగుబంటి వస్తే ఎట్లా అని. సేమ్ క్వశ్చన్ ఏమంటే దానికి ఏమంటారంటే, మీరు ఒకసారి స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఆంధ్ర కానీ జస్ట్ ఇండియాలో కానీ ఒక రోజులో జరిగే రోడ్ యాక్సిడెంట్ల కన్నా కంపేర్ చేస్తే వైల్డ్ లైఫ్లో మరణాలు జరగవు. చూడండి, నేను హైదరాబాద్లో పనిచేయచ్చు, సాఫ్ట్వేర్ పనిచేయచ్చు, బట్ ఇది సేఫ్ అని చాలా మంది అనుకుంటారు. నేను పొద్దున్న రూమ్ కొంచెం ఆఫీస్కి వెళ్ళే క్రమంలో ఏ బైక్ యాక్సిడెంట్ జరగవచ్చు, లారీ యాక్సిడెంట్ జరగవచ్చు, రోజు చాలా జరుగుతుంటాయి అట్లా. సో కంపేర్ టు దిస్ వెరీ లెస్ ప్రాబిలిటీ ఆఫ్ థ్రెట్స్. ఓకే. సో ఎన్ని ఇయర్స్ అవుతుందండి ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీరు? 8 years నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. 8 years నుంచి. సో అంటే మిమ్మల్ని మోటివేట్ చేసిన పాయింట్ ఏంటి? సో చిన్నప్పుడు అడవుల దగ్గర ఉన్న మా చిన్న పల్లెటూరు, మా ఊరు పొద్దున్న లేసాను, మా ఇంట్లోకి బయటకు వెళ్తే అడవి కనిపిస్తుంది నాకు. సో పక్షులు, తర్వాత చదువు జువాలజీ, అప్ టు ఎంఎస్సీ వరకు జువాలజీ చేశాను, తర్వాత జువాలజీలో PhD చేశాను, దానికోసం ఇటు వచ్చేసాను. ఓకే. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, మాతో ఇన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. సో మీతో పాటు మేము ఖచ్చితంగా లొకేషన్ కూడా వచ్చి తీసుకుంటాము 100%. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ అఖిల్, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఓకే. సో చాలా ఫీల్డ్స్ ఉన్నాయి కదా, అంటే నార్మల్గా మన గ్రాడ్యుయేషన్కి తగ్గట్టు మన ఫీల్డ్కి వెళ్తూ ఉంటాము. సో ఎందుకు మరి నువ్వు ఈ ఫీల్డ్ని ఎంచుకున్నావు? సో లైక్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ లైక్ ఏంటంటే చిన్నప్పటి నుంచి లైక్ డిస్కవర్ ఛానల్స్ కానీ ఎవ్రీథింగ్ చూసాను. సో ఏమైందంటే 10th తర్వాత లైక్ బైపీసీ లైక్ మ్యాథమెటిక్స్ రాదు, సో ఐ వాంట్ చూస్ బైపీసీ. వెళ్ళిన తర్వాత నీట్ రాలేదు. సో వచ్చిన తర్వాత ఫారెస్ట్కి వెళ్ళి మా డాడీ వచ్చేసిండు, లైక్ నువ్వు దీనికి వెళ్ళు, ఫారెస్ట్ ఉంటే స్కోప్ ఉంటుందని. సో ఫారెస్ట్ ఎంటర్ అయిన తర్వాత ఆఫ్టర్ గ్రాడ్యుయేట్ ఎవ్రీ వన్ లైక్ ఫారెస్ట్ ఎంఎస్సీకి వెళ్తలేరు, ఎవ్రీ వన్ చూసింగ్ ఫర్ ద. ఏమవుతుందంటే ఫారెస్ట్కి వచ్చిన తర్వాత లైక్ ఎనీ ఎకనామిక్ గ్రోత్ కానీ ఉండదు. సో అదర్ ఫీల్డ్స్కి వెళ్తున్నారు. వచ్చేసరికి నాకేమనిపించింది అంటే అందరు వెళ్తున్నారు, సో ఎవ్రీ వన్ గోయింగ్ విత్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అండ్ అదర్. సో నాకేమనిపించింది అంటే ఫ్యూచర్ జనరేషన్, ప్రజెంట్ జనరేషన్లో అలాంటి యంగ్స్టర్స్ ఉంటే ఆ నెక్స్ట్ జనరేషన్కి యూజ్ అవుతుంది. సో ఐ చూస్ దిస్ ఇంపాక్ట్ ఎక్స్ప్లోనేషన్ చేయాలి. సో ఒక ఈ సొసైటీకి వాట్ ఈస్ ద వైల్డ్ లైఫ్, వాట్ ఈస్ ద ఫారెస్ట్ అని తెలియడానికి. సో ఓకే. సో మరి ఫస్ట్ మీ నాన్నగారికి చెప్పావు కదా, అప్పుడు ఓకే చెప్పారా ఇలా వెళ్తున్నాను అంటే? ఎందుకురా, చాలా మంచిగా ఉన్నాయి, సాఫ్ట్వేర్ చేసుకొని అని అన్నారా? సో నాకు అగ్రికల్చర్ పైన ఉండే, బట్ మా నాన్నకే నీకు సొసైటీకి లైక్ ఫారెస్ట్కి ఏమైనా చేయాలని మా నాన్న ఇంట్రెస్ట్, నా ఇంట్రెస్ట్ కాదు, మా నాన్న ఇంట్రెస్ట్ వల్ల నేను ఇక్కడికి వచ్చాను. ఓకే. ఓకే. సో మరి హైటికోస్కి ఎప్పుడు వచ్చినావు నువ్వు? లైక్ ప్రజెంట్ లైక్ 3 months బ్యాక్ నేను ఇంటర్న్షిప్ చేసిన. సో ఎస్టర్డే స్టార్ట్ అయింది మరి. ఓ రీసెంట్గా? ఓకే. సో ఇంకా మంచిగా ఇందులో ఎక్స్ప్లోర్ చేయాలి, బాగుండాలి, లైఫ్ మంచి కెరీర్ చూస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మనతో పాటు హైటికోస్ ఫౌండర్ ఇమ్రాన్ సిద్దికీ గారు మనతో ఉన్నారు. సో ఆయన ఇదంతా స్టార్ట్ చేశారు హైటికోస్ అని. ఇప్పుడైతే వాళ్ళు సెంటర్ ఫర్ వైల్డ్ స్టడీ దాంతో పాటు వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళు ఫీల్డ్కి వెళ్తూ ఉంటారు కదా, సో చాలా ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి, చాలా వాళ్ళు ఎలా పరిష్కరిస్తున్నారు, వాళ్ళ దాకా ఎలా వస్తున్నాయి అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సార్, హౌ ఆర్ యూ? గుడ్. సో సార్, ఇప్పుడు నేనైతే మంచి ఇంట్రో ఇచ్చాను మీ గురించి, సో మీరు కూడా అలాగే మాట్లాడాలి. మీరు ఫీల్డ్కి వెళ్తూ ఉంటారు కాబట్టి చాలా ఇష్యూస్ చూస్తూ ఉంటారు. సో ఫస్ట్ మేము మేజర్గా తెలుసుకోవాలని అనేది ఏంటి అని అంటే, నార్మల్గా వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్స్ అనేవి ఉంటుంటాయి. సో అంటే ఏంటి అసలు, అది జనాలకి ఏం చెప్తారు దాని గురించి?
వైల్డ్ లైఫ్ అంటే అడవి జంతువులు. మనం జనరల్గా అడవి జంతువులు అంటున్నాం, కానీ అడవిలో ఉండే కాదు, మన ఇంట్లో లేకున్నా బయట ఉంటే, సముద్రంలో ఉంటే, వాగులో ఉంటే అన్ని జంతువులు వైల్డ్ లైఫ్లో వస్తుంది యాజ్ పర్ ద యాక్ట్. ఇంకా ఒకటి ఈవెన్ ప్లాంట్స్ కానీ, నేచర్లో ఉన్న న్యాచురల్ ప్లాంట్స్ కూడా వైల్డ్ లైఫ్లో వస్తుంది. సో బర్డ్స్ కానీ, ప్లాంట్స్ కానీ, యానిమల్స్, రెప్టైల్స్ అన్నీ వైల్డ్ లైఫ్లో వస్తుంది. సో వైల్డ్ లైఫ్ ఎంతగా ముందు మనకు భారతదేశం మేబీ బిఫోర్ ఇండిపెండెన్స్ మనకు వైల్డ్ లైఫ్ ఎక్కువ ఉన్నాయి. అందరు ఎట్లా చూసినా అంటే వైల్డ్ లైఫ్ అంటే ప్రాబ్లం ఉన్నాయి, వైల్డ్ లైఫ్ అంటే మనకు టైగర్స్ ఇంటికి వస్తున్నాయి, టైగర్స్తోని ఇక్కడ మన స్టోరీస్ ఉన్నాయి. వెన్ పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ ద ఫారెస్ట్, అటాక్ అయింది, చాలామంది చనిపోయినా. దెన్ బ్రిటిష్ వచ్చిన తర్వాత మనకు యాక్చువల్గా ఇది వాళ్ళది థింకింగ్ ఎట్లా ఉన్నాయంటే మనకు ఎట్లా ఉన్నాయి, అన్ని జంతువులకు మనం వర్షిప్ చేస్తాం. సో సమ్ ఫార్మ్ ఆఫ్ ద అదర్ ట్రైబల్స్లో ఇప్పుడు కూడా ఉన్నాయి, మన దగ్గర కూడా ఉన్నాయి, కానీ కొంచెం తగ్గింది కానీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దుర్గా మాత వాహనం అంటే టైగర్, అలాగే గణేష అంటే ఎలిఫెంట్, ఎలుక కూడా ఉంటాయి కానీ. సో అలాగే మనం ఇప్పుడు కూడా వర్షిప్ చేస్తున్నాం, కానీ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ రెఫరెన్స్ అండ్ వాల్యూ ఫర్ యానిమల్స్. బట్ బ్రిటిష్ వచ్చినాక వాళ్ళు సపరేట్ చేసిన, అది వైల్డ్ లైఫ్ అడవిలో ఉండాలి, మీరు సిటీలో ఉండాలి, మీరు విలేజ్లో ఉండాలి, ఊళ్ళో ఉండాలి, ఇట్లా చెప్పి వాళ్ళకి చేసిన తర్వాత హంటింగ్ ప్రాక్టీసెస్ అక్కడ యూరోప్లో మొత్తం హంటింగ్ చేసుకుని మొత్తం ఫినిష్ చేసిన. ఇండియాకి వచ్చినాక ఇక్కడ టైగర్ చూస్తున్నారు, ఇది దుప్పులు చూస్తున్నారు, జింకలు చూస్తున్నారు, చాలా చూసుకొని ఇక్కడ కూడా హంటింగ్ చేసిన. సో బాగా హంటింగ్ చేసుకొని మన రాజా మహారాజా నిజాం వాళ్ళకు కూడా హంటింగ్ నేర్పించిన. ఇక్కడ బాగా హంటింగ్ జరిగింది. అపార్ట్ ఫ్రమ్ హంటింగ్ మన ఫారెస్ట్ బాగా, మన పాపులేషన్తో ఫారెస్ట్ కూడా బాగా తగ్గింది. ఎంతగా ముందు ఎట్లా ఉన్నాయంటే మనకు మెడిసిన్స్ అవైలబుల్ లేదు, డెవలప్మెంట్ లేదు, సో పీపుల్ యూస్ టు డై. సో నార్మల్గా పాపులేషన్ తక్కువ ఉన్నాయి. పాపులేషన్ పెరిగిన తర్వాత ఫారెస్ట్ తగ్గింది, రివర్స్ పొల్యూట్ అయిపోయినాయి, సముద్రం పొల్యూట్ అయిపోయినాయి. అప్పుడు మనకు ఏం కనిపించింది అంటే వైల్డ్ లైఫ్ కాపాడాలి. ఇది ఇండియా స్టోరీ కాదు, ఈ వరల్డ్లో మొత్తం వీఆర్ హ్యావింగ్ ద హైయెస్ట్ పాపులేషన్ ఎవర్ ఇన్ ద వరల్డ్. సో అలాగే మొత్తం వరల్డ్లో మనం డిస్టర్బెన్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం తెలుస్తున్నాయంటే ఇఫ్ యానిమల్స్ ఆర్ గోయింగ్ ఎక్స్టింక్ట్ అంటే మనకు ప్రాబ్లం అవుతుంది. సో అప్పుడు ఇది కన్జర్వేషన్ థాట్ వచ్చింది. 1970s యాక్చువల్గా ఇది స్టాక్హోమ్లో ఒకటి కాన్ఫరెన్స్ జరిగింది, అన్ని యుఎన్ కాన్ఫరెన్స్లో ఒకటి ఇది సైన్డ్ వన్ అగ్రిమెంట్ దట్ వైల్డ్ లైఫ్ కాపాడతాం. అప్పుడు నుంచి ఇండియా స్టార్టింగ్ నుంచి మనం చేస్తాం. సో ఫస్ట్ నేను అడగాలనుకుంటున్నాను సార్, ఏంటంటే నార్మల్గా హైటికోస్ అంటే మీరు ఫౌండర్ ఏ ఏజ్లో స్టార్ట్ చేశారు సార్ అసలు ఇది? నాకు 21 ఉన్నాయి, 21 years ఆఫ్ ఏజ్. నేను కాలేజ్లో స్టార్ట్ చేసిన అడవికి పోయినకి. చిన్నప్పటి నుంచి మనకు ఉన్నాయి అడవి పోవాలి చూసుకోవాలి అంటే, బట్ కాలేజ్లో మనకు ఫస్ట్ పర్మిషన్ దొరికింది బయటకు పోయినకి. సో నేను వరంగల్లో మేడారం ఫారెస్ట్ చూసిన ఫస్ట్, అప్పుడు టైగర్ సెన్సస్ కోసం పోయినా, అప్పటి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత చిన్నప్పటి నుంచి పక్కనే ఉన్నాయి ఫారెస్ట్ చూస్తున్నా, కానీ జూలో బాగా టైం స్పెండ్ చేసినా, కానీ అసలు ఫారెస్ట్ నేను వరంగల్ ఫారెస్ట్ చూసినాను. అప్పుడు నుంచి ఈ కాపాడాలి, నేను నా మైండ్లో ఏమన్నా అంటే అడవిలకు శాంక్చురీ అభిరాన్యం ఇట్లా వెళ్తే చాలా జంతువులు కనిపిస్తున్నాయి, లైక్ విల్ గో అండ్ సీ సో మెనీ యానిమల్స్ అట్లా ఉన్నాయి నాకు చిన్నప్పటి నుంచి. బట్ అదే బుక్స్లో చూసుకొని డిస్కవరీ చూసుకొని అక్కడ పోతే ఏం లేదు, అక్కడ అగ్గి ఉన్నాయి, పీపుల్ ఆర్ బర్నింగ్ ద ఫారెస్ట్, నాశం ఉన్నాయి, పోడు వ్యవసాయం ఉన్నాయి, అన్ని ఫారెస్ట్ పోతున్నాయి. అప్పుడు చూసి నేను అప్పుడు డిసైడ్ అయిపోయినా నా లైఫ్ మోటో ఇది, ఫారెస్ట్ కాపాడాలి. అప్పుడు నుంచి ఫారెస్ట్ కోసం పనిచేస్తున్నాను. టైగర్ అంటే అది సింబాలిక్ ఫర్ ఫారెస్ట్ అండ్ నేచర్ అంతే. నేషనల్ యానిమల్ ఉన్నాయి కాబట్టి అందరికి ఇంట్రెస్ట్ ఉంటాయి, టైగర్ పేరులో చేస్తున్నా, కానీ ఈ టైగర్ కోసం కాదు అన్నింటి గురించి. ఓకే, సో సార్ ఏపీ అండ్ తెలంగాణలో రిచ్ వైల్డ్ లైఫ్ ఉంటే ఎక్కడుంది సార్? ఏపీ తెలంగాణలో యాక్చువల్గా మనం చూస్తే విచ్ ఆర్ 2 rivers ఇన్ ఏపీ తెలంగాణ చెప్పండి నాకు. 2 major rivers, ఒకటి మంచిర్యాల దగ్గర ఉన్నాయి గోదావరి, ఒకటి కృష్ణ, 2 rivers ఉన్నాయి. ఈ రివర్స్ క్యాచ్మెంట్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇది ఆదిలాబాద్ జిల్లా కానీ కొంచెం కరీంనగర్, వరంగల్, ఈస్ట్ గోదావరి, ఖమ్మం, వెస్ట్ గోదావరి, ఎక్కడ సముద్రం అంతా పోతుంది. అన్ని క్యాచ్మెంట్ ఏరియాస్ ఫారెస్ట్ ఏరియాస్. సో ఇక్కడ వైల్డ్ లైఫ్ ఉన్నాయి. దీంట్లో కొంచెం తెలంగాణలో తగ్గింది వైల్డ్ లైఫ్, బట్ పాపికొండలో సైడ్లో చాలా మంచి ఉన్నాయి. తర్వాత కృష్ణా సైడ్లో కూడా చూస్తే మీకు అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఉన్నాయి ఇక్కడ శ్రీశైలం రూట్లో.
అక్కడ నుంచి నేచర్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి తిరుపతి వరకు ఫారెస్ట్ ఉన్నాయి. సో దీంట్లో పెద్ద పెద్ద బ్లాక్స్ ఉన్నాయి, దీంట్లో కూడా వైల్డ్ లైఫ్ ఉన్నాయి. తర్వాత మనకు 790 కిలోమీటర్స్ కోస్ట్ ఉన్నాయి. కోస్ట్లో కొన్ని ఏరియాస్లో మ్యాంగ్రూవ్ ఉంటాయి, ఎక్కడ రివర్ వచ్చి మనకు సముద్రంకు జాయిన్ అవుతుంది అక్కడ మ్యాంగ్రూవ్ ఉంటాయి, అక్కడక్కడ వైల్డ్ లైఫ్ ఉన్నాయి. సో అలాగే చూస్తే ఆంధ్ర సైడ్లో చాలా మంచి ఉన్నాయి వైల్డ్ లైఫ్. తెలంగాణ కొంచెం డ్రై ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువ ఉన్నాయి. అండ్ తెలంగాణలో పోడు వ్యవసాయం ఎక్కువ ఉన్నాయి. సో ఆదిలాబాద్ మంచిర్యాల ఈ ఏరియాలో మొత్తం పోయినాయి. తర్వాత సింగరేణి కోల్ మైనింగ్ ఉన్నాయి. సో తెలంగాణలో ఎక్కువ వైల్డ్ లైఫ్ అంటే నల్లమల ప్రాంతం, ఆంధ్రాలో కూడా నల్లమల ప్రాంతం అక్కడ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ లంకమల శేషాచలం వరకు ఉన్నాయి. సార్ అయితే శ్రీశైలం టు అంటే తిరుపతి వరకు చాలా ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి కదా సార్, అంటే ఎక్కువగా వింటూ ఉంటాం. అంటే ఏ ప్రాంతంలో అయినా కూడా మనం ఎక్కువ వినాం, కానీ ఈ 2 ప్లేసెస్లో ఎక్కువ వింటూ ఉంటాం. మీ దగ్గరికి వచ్చిన మేజర్ ఇష్యూస్ ఏమున్నాయి సార్? ఎప్పుడెప్పుడు టైగర్స్ యాక్సిడెంట్లో అవుతుంది. ఇప్పుడు రోడ్స్ ఎక్కడైనా చూస్తే రోడ్స్ వస్తున్నాయి, స్పీడ్ పెరిగింది, జనాలు కూడా కార్స్ కూడా పెరిగింది. సో అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ అవుతుంది. అప్పుడప్పుడు టైగర్ పైన వేట ఉంటాయి. అంటే అడవి ఉన్నాయి, పక్కనే చెరువు ఉంటాయి, ఇక్కడ వాటర్ ఉన్నాయి ప్లేస్లో కొంచెం లోకల్ వాళ్ళు పోయి వేట పెట్టారు స్నేర్స్, ఉడుచులు. ఆ ఉడుచులు దీంట్లో కొన్ని టైగర్స్ కానీ ఇంకా యానిమల్స్ క్యాచ్ అయిపోతాయి. అప్పుడు అది తీసుకొని పట్టుకొని తీసేయాలి. సో కొంచెం రెస్క్యూ రిహాబిలిటేషన్ వర్క్ ఉంటాయి. తర్వాత కౌంటింగ్ చేసుకోవాలి, టైగర్స్ ఎన్ని ఉన్నాయి, టైగర్ ఆహారం ఎంత ఉన్నాయి, అంటే హర్బివోర్ యానిమల్స్ ఎన్ని ఉన్నాయి అది మొత్తం చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు స్పెషల్లీ నల్లమలలో మనం అదే చూస్తాం. సో సార్ నెక్స్ట్ శాంచురీస్లో కాకుండా బయట ఉన్న వైల్డ్ లైఫ్ పరిస్థితి ఏంటి అనుకోవచ్చు సార్? అంటే నార్మల్గా మీరు వెళ్తూ ఉంటారు, డిఫరెన్స్ ఏం చూస్తూ ఉంటారు? శాంక్చురీస్ నేషనల్ పార్క్స్ ఉంటే కొంచెం గవర్నమెంట్ నిఘా ఉంటాయి, కొంచెం రెగ్యులర్గా సెన్సస్ చేసుకోవాలి. సెంట్రల్ ఇది కాంకరెంట్ సబ్జెక్ట్, ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ అంటే ఇది కాంకరెంట్ సబ్జెక్ట్. అంటే స్టేట్లో కూడా ఉన్నాయి, సెంట్రల్ జ్యుడిషియల్ ఇద్దరు కూడా జ్యుడిషియల్ ఉన్నాయి. రైల్వేస్ అంటే మొత్తం సెంటర్ ఉన్నాయి, అట్లా కాదు. ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అంటే కాంకరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. దీంట్లో కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంటర్ఫియర్ చేసుకుని అడగచ్చు. దే ఆల్సో సెండ్ పీపుల్ టు సీ శాంక్చురీ నేషనల్ పార్క్ మంచి నడుస్తుంది లేదు, కన్జర్వేషన్ అవుతుంది లేదు, బికాస్ కొన్ని ఫండ్స్ సెంటర్ నుంచి వస్తుంది. సో అలాగే కొంచెం ప్రియారిటైజేషన్ అయిపోతుంది. అన్ని కాపాడాలంటే మనకు అంత రిసోర్సెస్ ఉండవు. తర్వాత మన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్లో చూస్తే 1% కూడా వైల్డ్ లైఫ్ నేచర్ కోసం వీఆర్ నాట్ గివింగ్ ఫ్రమ్ ద బడ్జెట్, ఓన్లీ 1% కూడా లేదు. సో దీంట్లో బికాస్ బడ్జెట్ ఈజ్ లెస్, రిసోర్సెస్ ఆర్ లెస్ అండ్ పబ్లిక్ సపోర్ట్ ఈజ్ లెస్. సో కొన్ని ఏరియాస్ సేవ్ చేసుకోవచ్చు. దీంట్లో శాంక్చురీస్ నేషనల్ పార్క్స్కు మనం టార్గెట్ చేసుకుని చేసుకోవచ్చు. బట్ వైల్డ్ లైఫ్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ శాంక్చురీస్ నేషనల్ పార్క్ ఆల్సో. వైల్డ్ లైఫ్ విల్ బి యూజింగ్ టైగర్స్ కూడా maybe using the outside area. They may be settling in the outside area. Some of the tigers are breeding outside. Not only that, మనకు అక్కడ బయట ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ద సీ కోస్ట్ బాగా టర్టిల్స్ వస్తున్నాయి, బాగా మరీన్ మ్యామల్స్ ఉంటాయి, లైక్ డూగాంగ్ కానీ, షార్క్ కానీ, వెవేల్ కానీ. సో కొన్ని రివర్స్ ఉన్నాయి, రివర్స్లో చాలా వైల్డ్ లైఫ్ ఉంటాయి. సో దీస్ ఆర్ నాట్ ప్రొటెక్టెడ్ అవుట్ సైడ్. తర్వాత ఈవెన్ animals coming to our gardens and fields, అవి కూడా వైల్డ్ లైఫ్ కింద వస్తుంది, నేచర్లో ఉన్నాయి. సో అలాగే చూస్తే యాక్చువల్గా ఇండియాలో ఎక్కువ ఉన్నాయి బయట, వేరే అదర్ కంట్రీస్లో పోతే బయట ఉన్నాయి వైల్డ్ లైఫ్ మొత్తం చంపేస్తారు. మన ఫీల్డ్కు ఎందుకు వచ్చినాయని చెప్పి చంపేయచ్చు, అక్కడ చట్టం అక్కడ ఉన్నాయి, అట్లా ఉన్నాయి, యూ కెన్ కిల్. సో బట్ ఇండియాలో అట్లా లేదు. ఇండియాలో మీ ఇంటికి వస్తే కూడా వైల్డ్ లైఫ్ ప్రొటెక్టెడ్ ఉన్నాయి. దీనికోసం లాట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అవుట్ సైడ్, బట్ అవేర్నెస్ లేదు. ఓకే, సో ఇదంతా గవర్నమెంట్ చూసుకోవాలి కదా సార్, అంటే గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేయాల్సిన ఇష్యూస్ ఇవన్నీ. సో కానీ మీరు చేస్తున్నారు, ఎందుకని? మనం చేయట్లేదు యాక్చువల్గా, మనకు అంత రిసోర్సెస్ ఉండవు. వీఆర్ జస్ట్ క్యాటలిస్ట్. బికాస్ కొన్ని ఇప్పుడు హెల్త్ కేర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ గవర్నమెంట్ చేసుకోవాలి, బట్ ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి, ప్రైవేట్ స్కూల్స్లో రిజల్ట్స్ కూడా మంచిగా వస్తున్నాయి. గవర్నమెంట్కు అంత ప్రయారిటీ ఉండవు, లైక్ ఉంటాయి కానీ దే హ్యావ్ దస్ థింగ్, బట్ నేను చెప్పిన అలాగే బడ్జెట్ ఉండవు, దే వోంట్ హ్యావ్ ప్రయారిటీ ఫర్ దిస్. ఎందుకు మెయిన్ ప్రాబ్లం ఉందంటే ట్రీస్ ఓట్ ఇస్తలేదు, వైల్డ్ లైఫ్ ఓట్ ఇస్తలేదు, టైగర్స్
ఓట్ ఇస్తలేదు. సో ఫర్ గవర్నమెంట్ ఈ 5 years వచ్చినాక నెక్స్ట్ 5 years కోసం ప్లాన్ చేసుకోవాలి. దీనికోసం మేనిఫెస్టో రాస్తారు. మేనిఫెస్టోలో ఏముంటాయి, ఓట్ ఎట్లా రావాలి దీంట్లో అదే ఉంటాయి మేనిఫెస్టోలో. నెక్స్ట్ 5 years కోసం ప్లాన్ స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ కోalition గవర్నమెంట్లో నెక్స్ట్ 2 years కోసం ప్లాన్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ఎవరు చూసుకుంటలేదు, సో మనం చూసుకోవాలి. సో వీ హ్యావ్ టు కీప్ రిమైండింగ్ గవర్నమెంట్ చట్ట ప్రకారం ఇట్లా ఉన్నాయి, డోంట్ డైల్యూట్ ద యాక్ట్స్, డోంట్ డూ దిస్, హంటింగ్ ఇట్లా నడుస్తుంది ఇట్లా. సో వీ హ్యావ్ టు కీప్ దట్ రిమైండర్. సో వీ హ్యావ్ టేకెన్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఓకే. సో హంటింగ్ ఎక్కువ జరుగుతుందా సరే ఇప్పుడు ఈ రోజులలో కూడా మీకు ఇష్యూస్ కనబడుతున్నాయా? హంటింగ్ అంటే పీపుల్ విల్ నౌ సేయింగ్ దట్ క్రాప్ ప్రొటెక్షన్ చేస్తున్నా చెప్పి లైవ్ ఎలక్ట్రిసిటీ పెడతారు. ఇప్పుడు నేను చేసిన పని అక్కడ ఆదిలాబాద్లో కానీ చిత్తూరులో కర్నూలులో ఎక్కడైనా ఫారెస్ట్ ఉంటే, ఎక్కడ వైల్డ్ లైఫ్ ఉంటే అక్కడ క్రాప్ ప్రొటెక్షన్ కోసం ఎలక్ట్రిక్ లైన్ పెట్టున్నారు. దీంట్లో డబుల్ ప్రొటెక్షన్ అయిపోతుంది. ఒకటి ప్రొటెక్షన్ అవుతుంది, చనిపోయిన తర్వాత తినచ్చు. ఓకే. సో అంటే ఇప్పుడు చాలా క్రైమ్ కదా సార్, కేసులు కూడా అవుతుంటాయి హంటింగ్ చేసిన వాళ్ళు అవుతున్నాయి, కానీ డిటెక్ట్ అయితే అవుతున్నాయి. తర్వాత కేసు చేసుకోవాలి అంటే చాలా లేట్ అవుతుంది. అంటే ఎవ్రీ అఫెన్స్ కెనాట్ బి ఫాలోడ్ విత్ కేస్. ఎంత రిసోర్స్ లేదు యాక్చువల్గా. లీగల్లీ ఎంత ఫాలోఅప్ చేసుకోవాలంటే ఒక కేసు 5 years నడుస్తుంది, తర్వాత బెయిల్. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కేసు నడుస్తుంది ఎప్పటి నుంచి, 96, 97 నుంచి నడుస్తుంది. ఇప్పటి వరకు ఏం లేదు. సో అట్లా ఫాలోఅప్ చేసుకోవాలంటే రెగ్యులర్గా అలవాటు ఉన్నారు వాళ్ళు, దే నో హౌ టు లైక్ దే విల్ హ్యావ్ రిసోర్సెస్ టు డీల్ ద కేస్. బట్ గవర్నమెంట్ దగ్గర ఎట్లా రిసోర్సెస్ ఉంటాయి, దే కెన్ పుట్ బ్యాటరీ ఆఫ్ లాయర్స్. అండ్ గరీబాలు ఉంటే కూడా మళ్ళీ ఫాలోఅప్ చేసుకోవాలి అంటే గవర్నమెంట్కు కష్టం ఇది. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్, వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ కోసం మన హైటికోస్ ఏం చేస్తుంది? హైటికోస్ యాక్చువల్గా మనం కౌంటింగ్ చేస్తున్నాం. యాక్చువల్గా వీ హ్యావ్ లర్న్డ్, మన దగ్గర experts ఉన్నాయి. We have learned how to count animals. So we count animals and give the results to forest department. And actually we support forest department in counting. Earlier we was counting and giving the report, but now we'll join the efforts of forest department in counting. We'll help them in removing udchulu kani, snares kani, things. We train them in count many aspects of things. Tarvata we will also do some public interest litigations. So last question, నార్మల్గా మనకి చాలా వన్యప్రాణులు కావచ్చు లేకపోతే పక్షులు చాలా ఉన్నాయి అంతరించిపోయేవి. సో కొన్ని చెప్తారా సార్, అంటే అరుదుగా ఉన్నాయి అంటే చాలా లెస్ ఉన్నవి ఏమున్నాయి? ఇప్పుడు ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంతకుముందు ఉన్నాయి. జర్డన్ కోర్సర్ ఒకటి బర్డ్ ఉన్నాయి, జర్డన్స్ కోర్సర్ అంటున్నా. జర్డన్స్ కోర్సర్ ఫౌండ్ ఓన్లీ ఇన్ కడప. మొత్తం వరల్డ్ లో ఓన్లీ కడపలో అవైలబుల్ ఉన్నాయి. రెడ్ శాండర్స్ ఎలాగా ఉన్నాయి అలాగే అదే కూడా ఆ ప్రాంతంలో ఉంటాయి. సో అదే అంతరిక్షలో పోయినాయి. యాక్చువల్లీ ఉన్నాయి లేదు తెలియలేదు, 15-20 years నుంచి కనిపించట్లేదు. ఎవరైనా వాయిస్ రికార్డ్ చేసిన అంటున్నా బట్ చెప్పలేము. తర్వాత బస్టర్డ్స్ ఒకటి చాలా పెద్ద పక్షి ఉంటాయి. ఇట్ యూస్ టు బి ఇన్ పాకిస్తాన్, ఇండియా and used to fly from both the countries. Actually ఇది డ్రై ఏరియా బర్డ్, గుజరాత్ రాజస్థాన్లో ఉంటారు. బట్ ఫ్రమ్ మహారాష్ట్ర, బెల్లారి, కర్నూలు, కర్ణాటక, ఆంధ్రాతకు వస్తారు. మళ్ళీ రిటర్న్ మళ్ళగా వెళ్ళిపోతారు. ఇక్కడ వికారాబాద్, ఈవెన్ శంషాబాద్లో కూడా ఇంతకుముందు దిస్ బర్డ్ వాస్ కమింగ్. బట్ ఇప్పుడు మ్యాక్సిమం 150 బర్డ్స్ ఉన్నాయి వరల్డ్లో. అంటే ఇండియాలో ఉంటాయి, ఇది గ్రేట్ నింబర్స్. ఇండియా పాకిస్తాన్ రేంజ్ ఉన్నాయి మొత్తం వరల్డ్లో. బట్ మ్యాక్సిమం 150 మిగిలింది ఇప్పుడు. అదే కూడా అంతరిక్షపోవచ్చు. టైగర్స్ కొంచెం ఓకే, కానీ 2500-3000 టైగర్స్ ఉన్నాయి ఇండియాలో. బట్ ఫర్ ఎఫర్ట్ అండ్ ఫర్ ద ఏరియా వీ హ్యావ్ ఇది కూడా చాలా తక్కువ ఉంది. ఓకే. సో టైగర్స్ కూడా సార్ నార్మల్గా మనం విన్నాము, అంటే జనరల్గా 5 years బ్యాక్ 6 years బ్యాక్ చాలా తక్కువ ఉండే, ఇప్పుడు కొంచెం పెరిగింది వాటి సంఖ్య కొంచెం పెరిగింది. బట్ యాక్చువల్లీ ఆక్యుపెన్సీ తగ్గింది. అంటే టైగర్ వాస్ ఫౌండ్ ఇన్ 31 districts ఇన్ ఆంధ్ర, తెలంగాణ ఫర్ ఎగ్జాంపుల్. ఇట్ ఈస్ ఓన్లీ 20 districts. సో ప్రతి సంవత్సరం కొంచెం తగ్గుతున్నాయి. సో ఇండియా లెవెల్లో చూస్తే కొన్ని స్టేట్స్లో దే ఆర్ డూయింగ్ వెల్. ఇన్ఫాక్ట్ ఆంధ్ర ఇస్ డూయింగ్ వెల్. బట్ తెలంగాణలో ఒకటి టైగర్ వస్తున్నాయి, కానీ వరంగల్ ప్రాంతంలో ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ టు ఖమ్మం
ఆంధ్ర బార్డర్ వరకు టైగర్ అస్సలు కనిపించేవి అసలు. ఓకే. సో అలాగే ఆక్యుపెన్సీ మాత్రం పెరుగుతున్నాయి. కొంచెం పాపులేషన్ ఒక్కొక్క శాంక్చురీ నేషనల్ పార్క్ లో పెరుగుతున్నాయి. మనకి కూడా ఒక పార్క్ ఉంది కదా సార్, ఇక్కడ ఎన్ని ఉంటాయి టైగర్స్? ఇక్కడ అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఉన్నాయి, దీంట్లో 20-30 టైగర్స్ ఉన్నాయి. అరౌండ్ 30 ఉండొచ్చు. ఆంధ్ర సైడ్ లో అరౌండ్ 80-90 టైగర్స్ ఉన్నాయి. మళ్ళీ కవాల్ టైగర్ రిజర్వ్ ఉన్నాయి ఆదిలాబాద్ లో. యాక్చువల్గా కోర్ బఫల్లో ఏం లేదు ఇప్పుడు టైగర్, బట్ కారిడోర్ లో అక్కడ కాగజ్ నగర్ ఆదిలాబాద్ లో ఓల్డ్ ఆదిలాబాద్ జిల్లాలో చూస్తే దాదాపు 6-8 టైగర్స్ ఉన్నాయి. బట్ యాక్చువల్గా చాలా తక్కువ ఇది. ఒక 40-50 టైగర్స్ ఆదిలాబాద్లో ఉండొచ్చు, కవ్వాల్లో ఉండొచ్చు. ఒక 80-90 టైగర్స్ 100 టైగర్స్ అమరాబాద్లో ఉండొచ్చు. ఒక 200 టైగర్స్ ఆంధ్రాలో ఉండొచ్చు. అది లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టడీ నుంచి పాల్ బెంచ్మన్ గారు మనతో ఉన్నారు, వాటితో మాట్లాడదాం. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఓకే, సో ఫస్ట్ నేను మిమ్మల్ని అడగబోయేది క్వశ్చన్ కూడా, మీరు సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టడీకి వర్క్ చేస్తున్నారు. సో ఎందుకు చేస్తున్నారు, ఎప్పుడు వచ్చారు ఇక్కడికి, ఏంటి అసలు? సో నా బేసిక్గా నా జువాలజీ బ్యాచిలర్స్ అయిందనమాట చెన్నైలో. సో దాని తర్వాత నా మాస్టర్స్ ఫారెస్ట్లో జరిగింది, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాదూన్ నుంచి చదివాను. సో దాని తర్వాత కొన్ని సంవత్సరాలు ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కోసం ట్రై చేశాను. తర్వాత ఆఫ్టర్ కోవిడ్ ఎగ్జామ్స్ అన్నీ స్టాప్ అయినాయి కదా, సో అప్పుడు జాబ్స్ ఎతుకుతుంటే ఇమ్రాన్ అండ్ టీమ్ని మీట్ చేశాను. ఒక ఆపర్చునిటీ వచ్చింది ఒక వేకెన్సీ కోసం. అప్పుడు కౌంటర్ వైల్డ్ లైఫ్ ట్రాఫికింగ్ అనే ఒక టీం ఉండింది, సో వేరే ఆర్గనైజేషన్లో. సో వాళ్ళు ఇక్కడ ఈస్టర్న్ కాస్ట్లో పనిచేస్తుంటే జాయిన్ అయ్యాను. సో వీళ్ళు జాయిన్ అయిన తర్వాత ఐ రియలైజ్ దే హ్యావ్ అ గుడ్ కనెక్షన్ విత్ ఫారెస్ట్ అండ్ దే హ్యావ్ అ మోటివ్. వాళ్ళ మెయిన్ ఎయిమ్ అంటే కన్జర్వేషన్. అండ్ వాళ్ళు పెద్ద గొప్పగా మాట్లాడుకోరు, బట్ ద ఇంపాక్ట్ దే క్రియేట్ ఆన్ ద గ్రౌండ్ ఈస్ ఫ్యాబులస్ అన్నమాట. సో వర్కింగ్ విత్ దెమ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద ల్యాండ్స్కేప్. సో కన్జర్వేషన్ అంటే అందరూ ఈ సెంట్రల్ ఇండియా ల్యాండ్స్కేప్, తడోబా టైగర్ రిజర్వ్, పెంచ్ మాట్లాడతారు, లేకపోతే వెస్టర్న్ ఘాట్స్లో బందీపూర్, నాగర్హోల్ ఈ టైగర్ రిజర్వ్స్ గురించి మాట్లాడతారు, లేకపోతే హిమాలయాస్ నార్త్ ఈస్ట్కి వెళ్ళిపోతారు. కానీ నాకు కూడా తెలిసింది వీళ్ళు జాయిన్ తర్వాత మన స్టేట్స్లో కూడా నేషనల్ పార్క్స్ ఉన్నాయి, టైగర్స్ ఉన్నాయి, కానీ టూరిజం లేదు. సో చాలా మందికి తెలియదు. సో వర్కింగ్ విత్ దెమ్ ఐ లెర్న్డ్ అ లాట్. సో దట్స్ హౌ ఐ కేమ్. అండ్ ఆబ్వియస్లీ ఇక్కడే ఉండాలని ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంది. ఓకే, సో ఖచ్చితంగా ఉండాలి. మేము కూడా మీతో పాటు ఫీల్డ్కి వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవాలి. సో నార్మల్గా మనకి జంతువుల హంటింగ్ జరుగుతూ ఉంటుంది, ట్రేడ్ జరుగుతూ ఉంటుంది. సో అంటే వేటిపైన జరుగుతూ ఉంటాయి అనుకోవచ్చు. సో ఇమ్రాన్ గారు ఇందాక చెప్పినట్టు ఉచ్చులు వేస్తారు అనమాట, స్నేర్స్ వేస్తారు. సో స్నేరింగ్ బేసిక్గా రైతులు ఎందుకు వేస్తారంటే వాళ్ళ పంటల కోసం కాపాడడానికి. ఎందుకంటే మ్యాక్సిమం వాళ్ళ సైడ్ నుంచి చూస్తే వాళ్ళు చాలా లోన్స్ తీసుకుంటారు అందు పంటల కోసం, వాళ్ళు బ్యాంక్స్కి మళ్ళీ ఇవ్వాలి. సో ఇమాజిన్ వాళ్ళు ఒక 2 monthsలో వాళ్ళకి హార్వెస్ట్ సీజన్ జరుగుతుంటే ఆ టైంలో ఎస్పెషలీ ఈ మ్యాక్సిమం ఈ డియర్స్ అన్నీ వస్తాయి అనమాట, వైల్డ్ బోర్స్, అడవి పందులు ఇలాంటివి వస్తాయి అన్నమాట. సో దానికోసం వాళ్ళు ప్రొటెక్షన్ కోసం ఉచ్చులేస్తారు, విచ్ ఇస్ ఇల్లీగల్ ఇన్ అ నేషనల్ పార్క్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇట్ ఈస్ ఇల్లీగల్, బట్ వాళ్ళు ఏం చేయలేకుండా వాళ్ళు కాపాడడానికి చేసుకుంటారు. సో దానివల్ల చాలా యానిమల్స్ చనిపోతాయి. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ అడవి పంది కోసం వేస్తారనుకోండి, ఆ రాత్రి ఒక లెపర్డో లేకపోతే ఒక టైగర్ అటు సైడ్ వెళ్తే మ్యాక్సిమం పట్టుకొని చనిపోతాయి అనమాట. సో యూజువల్గా ఒకవేళ అదొక డియర్స్ లాగా, జింక లాగా ఏమైనా స్పీసీస్ ఉంటే దాన్ని కన్జ్యూమ్ చేస్తారు మీట్ కోసం మ్యాక్సిమం. కానీ ప్రాబ్లం ఏంటంటే దీనివల్ల సంఖ్యలు తగ్గదు. ద మెయిన్ ప్రాబ్లమ్ కమ్స్ బికాస్ ఆఫ్ హంట్ ట్రేడ్. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో జింకల్ మీట్ కోసం ఒక డిమాండ్ ఉంది వీకెండ్స్లో. సో దానికోసం ఒక డిమాండ్ ఉండేటప్పుడు దేర్ ఆర్ హంటర్స్ అరౌండ్ ద ఫారెస్ట్ హంటింగ్ కోసం వెళ్తారు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ అప్పుడు అదే మెయిన్ రీజన్ వై ద నంబర్స్ ఆర్ కమింగ్ డౌన్. సో ట్రేడ్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్. సో కొన్నిసార్లు టైగర్స్ ఒకవేళ లెపర్డ్స్ చిక్తే ఏం చేస్తారంటే దాన్ని స్కిన్ అమ్ముతారు, లేకపోతే గోర్లు అమ్ముతారు, తర్వాత టీత్ అమ్ముతారు. సో ఇది మెడలో చైన్స్ లాగా వేసుకుంటారు అనమాట. అదొక క్రేజ్ అనమాట. సో వాళ్ళే ఆ టైగర్ని చంపినట్టు అందరికి. ఈ మధ్య బిగ్ బాస్ కర్ణాటకలో కూడా అది చాలా ఫేమస్ అయింది అనమాట. సో ఇలాంటి రీజన్స్ ఉన్నాయి. సో బేసిక్గా ఇంకొక ఏంటంటే బర్డ్స్ ఉన్నాయి అనుకోండి, పెట్స్గా పెట్టుకోవడం ఒక ఇది ఉంటుంది. చాలా ఇళ్లలో కూడా చూస్తుంటాం, పెంచుకుంటూ ఉంటారు పారాకిట్స్. సో ఇలాంటి విషయాలు ఇట్స్ ఇల్లీగల్ యాక్చువల్లీ. అకార్డింగ్ టు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, హ్యావింగ్ అ బర్డ్ వితౌట్ సర్టిఫికేట్ మీరు జైల్లో వేస్తారు, లేకపోతే ఫైన్ ఖచ్చితంగా పడతాయి. ఓకే,
సో నాకు ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే ఏం డౌట్ వచ్చింది అని అంటే, నార్మల్గా ఫారెస్ట్కి దగ్గరలో ఉన్న విలేజెస్ ఏమున్నా కూడా కామన్గా వస్తూ ఉంటాయి, న్యాచురల్గానే అవి అటు ఇటు పోతూ ఉంటాయి, వాటర్ కోసం అలాగే ఫుడ్ కోసం వస్తూ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు సిటీకి అలా అంటే హంటింగ్ చేయడం వేరు, అలా చేయడం వేరు మీరు చెప్పినట్టు. సో ఏం ఎక్కువ మేజర్ ఇష్యూస్ ఉంటాయి అందులో? అంటే లైక్ వాళ్ళ మీద కేసులు అవ్వడమా, లేకపోతే వాళ్ళతో ఫైన్ కట్టించుకోవడమా, ఏం చేస్తారు? సో మ్యాక్సిమం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ చాలా తక్కువ వైల్డ్ లైఫ్ కేసెస్లో. అంటే యూజువల్గా ఫారెస్ట్ అందరూ ఎప్పుడు ఒక సర్వేలెన్స్ ఉండదు కదా, పెద్ద ఏరియా. సో కొన్నిసార్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేకపోతే ఎవరైనా పెట్రోలింగ్కి వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ ఒక స్కెలిటన్స్ దొరుకుతాయి. సో మ్యాక్సిమం కేసెస్ అనేది వేయడం తక్కువ. కానీ ఏం చేస్తారంటే విలేజ్లో వెళ్ళి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు, ఇలాగ చెయ్యొద్దు, మాకు ఇక్కడ ఒక డియర్ బాడీ దొరికింది, లేకపోతే అలాగా ఒకవేళ డైరెక్ట్గా లైవ్గా దొరికితే యూజువల్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మ్యాక్సిమం కేసు అయ్యారు. కానీ ఒకవేళ సీరియస్ అఫెన్స్ అయితే, టైగర్ అయితే లేకపోతే లెపర్డ్ అయితే అలాంటి సిచ్యువేషన్లు వేస్తారు. ఈవెన్ కొన్నిసార్లు దీనికి వేస్తారు. బట్ దే ఆల్సో థింక్ దట్ పేదవాళ్ళు కదా. అంటే మనము కేరళలో ఎక్కువ చూస్తూ ఉంటాం, ఎలిఫెంట్ వచ్చి పంట నాశనం చేసిందని అలా ఇలా చూస్తూ ఉంటాము. అలాంటి టైంలో ఎలా ప్రొటెక్ట్ చేస్తారు అవి? అంటే లైక్ గవర్నమెంట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా, లేకపోతే ఎలాంటి ఎన్జిఓస్ ఏమైనా తీసుకుంటాయా? సో సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టడీస్ ఏం చేస్తున్నాయి అంటే ఒక ప్రోగ్రామ్ ఉంది, వైల్డ్ సేవే అని, ఒక కాంపెన్సేషన్ ప్రోగ్రామ్. సో అకార్డింగ్ టు ద గవర్నమెంట్ పంట నాశనం అయిపోయిన తర్వాత యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ కాంపెన్సేషన్. ఒకటి మెనీ పీపుల్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. అండ్ ద ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ అయింది కాబట్టి రైతులకు తెలియదు, బికాస్ ఇల్లిటరేట్ అవ్వచ్చు, లేకపోతే ఆ ప్రాసెస్ ఆన్లైన్ ఉండదు కాబట్టి వాళ్ళకి యాక్సెస్ ఉండలేక. సో వైల్డ్ సేవే ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే వెళ్ళి ఎస్పెషల్లీ కేరళ, తమిళనాడు, కర్ణాటకలో దే గో అండ్ హెల్ప్ ద ఫార్మర్ అనమాట. ఆ ప్రాసెస్ని ఫొటోస్ తీయడం. సో అలాంటి విషయాలు జరుగుతాయి. కాంపెన్సేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రియల్ టైం యాక్షన్ కావాలి వాళ్ళకి. ఇప్పుడు ఈరోజు నాశనం అయితే 3 months 4 months తర్వాత డబ్బులు రాకపోతే దేర్ లోన్స్లో దిగుతారు, చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. సో దే నీడ్ టైమ్లీ సొల్యూషన్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఇస్ గివ్ కాంపెన్సేషన్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకొకటి ఏంటంటే మేజర్ పంటలు అయితే ఓకే, బట్ పీపుల్ ఏం చేస్తారంటే డ్రమ్ములు కొట్టడం, లేకపోతే పటాకాలు ఇసిరేయడం, ఇలాంటివి క్రాకర్స్ వేసి దాన్ని ఏమో హీరో లాగా చేస్తారు. మాక్సిమం లైఫ్ పోయేది అప్పుడే. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ ఎలిఫెంట్ చాలా పెద్ద యానిమల్, తిరగడానికి టైం పడుతుంది, నేను పక్కకి వెళ్ళి ఏమైనా రాయి ఇసిరేయచ్చు. కానీ అది కాదు, వీళ్ళు 10 అడుగులు వేసేసరికి ఎలిఫెంట్ ఒక 2 అడుగులు వేసి ఇట్లా క్యాచ్ అప్ అన్నమాట. అండ్ 2 minutes అయిపోతుంది. ఈ మధ్య తెలంగాణ నార్త్లో కూడా ఫస్ట్ టైం ఎలిఫెంట్ వచ్చింది అన్నమాట. సో ఫారెస్ట్ తగ్గుతూ యానిమల్స్ బయటకు వస్తున్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి పెరిగేది ఉంది ఖచ్చితంగా. సో మాక్సిమం కాంపెన్సేషన్ స్కీమ్స్ అవైల్ చేసుకోవాలి మాక్సిమం. ఇంకొకటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వదిలేయాలి. పీపుల్ వెళ్ళి డైరెక్ట్గా అంటే దాన్ని డీల్ చేయడం కరెక్ట్ కాదు. సో మాక్సిమం ఈ 2 things తీసుకుంటే లైఫ్ సేఫ్గా పెట్టుకోవాలి. ఓకే. సో మీరు CWS నుంచి వర్క్ చేస్తున్నారు, ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు జనాలకి కావచ్చు, లేకపోతే ఏం వర్క్ చేస్తున్నారు మీరు ఇందులోంచి? సో మాకు బేసిక్గా 5 కాన్సర్వేషన్స్ ప్రోగ్రామ్ ఉన్నాయి. ఇందాక వైల్డ్ సేవే గురించి చెప్పాను. సో ఒకటి ఏంటంటే వి వర్క్ విత్ కాంపెన్సేషన్ స్కీమ్స్. ఇంకొకటి వైల్డ్ షాలే. సో షాలే అనేది ఇట్ స్టార్టెడ్ సేవే తర్వాత మేము వైల్డ్ సేవే స్టార్ట్ చేసాం కదా, 2015లో మా ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. దాని పోతే ఏమైందంటే వి అండర్స్టూడ్ దట్ ఈ విలేజెస్ మీరు మాట్లాడారు కదా, ఫారెస్ట్ పక్కన ఉన్న విలేజెస్, వీళ్ళకి ఎప్పుడు ఈ నెగిటివ్ ఇంటరాక్షన్స్ అవుతున్నాయి ఎలిఫెంట్స్తో, లేకపోతే యానిమల్స్తో. పంటలు నాశనం అయితే వాళ్ళకి ఒక హేటెడ్ వస్తుంది యానిమల్ మీద. సో వీ వాంటెడ్ టు క్రియేట్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ వేర్ పీపుల్ మరియు వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకు ఒక పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి వి స్టార్టెడ్ ఎన్వైరన్మెంటల్ ప్రోగ్రామ్స్. సో టుడే వీ హ్యావ్ కంప్లీటెడ్ 974 schools, అరౌండ్ 6 parks, ఆల్మోస్ట్ 45,000 childrenతో మేము ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చేసాం. ఇప్పుడు వీ హ్యావ్ అ వైల్డ్ సురక్ష ప్రోగ్రామ్ విచ్ వాస్ వెరీ హెల్ప్ఫుల్ డ్యూరింగ్ ద కోవిడ్ పీరియడ్. ఇట్ ఈస్ అ పబ్లిక్ హెల్త్ అండ్ సేఫ్టీ ప్రోగ్రామ్. దాంతో ఒక 1000 workshops విత్ విలేజ్ పంచాయత్స్, తర్వాత ఇది ANM హాస్పిటల్స్లే కానీ ఇలాంటి పీపుల్కి వెళ్ళి జూనోటిక్ డిసీజెస్ గురించి మాట్లాడడం, ఇలాంటి సిచ్యువేషన్స్ మాట్లాడడం. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇనిషియేటివ్స్ CWS చేస్తుంది. ఓకే. సో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటనుకోవచ్చు? కన్జర్వేషన్ ఇంపార్టెన్స్ ఒకే మాటలో చెప్పాలంటే వి ట్రై టు బి ద వాయిస్ ఫర్ యానిమల్స్. ఓకే. ఎందుకంటే మేమే కాదని చెప్పట్లేదు, బట్ వి ట్రై టు బి. ఎందుకంటే ఇండియాలో చాలా జంతువులు ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక 450 స్పీసీస్ ఆఫ్ మ్యామల్స్ ఉన్నాయి, ఒక రెప్టైల్స్ ఉన్నాయి, అండ్ స్నేక్స్ ఒక 600 స్పీసీస్, ఇలాంటి చాలా స్పీసీస్ ఉన్నాయి. పోతే ఏమవుతుందంటే చాలా ప్రాబ్లమ్స్. ఫస్ట్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ ఇందాక మాట్లాడారు. ఇంకొకటి ఒక ఇమ్రాన్ గారు చెప్పినట్టు ఒక రోడ్ వస్తుంది,
ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ వైల్డ్ లైఫ్, పీపుల్ డోంట్ నో. సో ఇలాంటి సిచ్యువేషన్ ఎవరు వెళ్ళి ఫైట్ చేస్తారు, లేకపోతే టైగర్ సంఖ్య పెరుగుతుందో, బట్ వీ ట్రై టు గివ్ ద బెస్ట్, బీయింగ్ ద బెస్ట్ సొల్యూషన్స్ విచ్ మైట్ వర్క్, కొన్నిసార్లు అవ్వచ్చు కొన్నిసార్లు అవ్వచ్చు. సో వీ ట్రై టు బీ అ వాయిస్ ఫర్ నేచర్ బేసిక్లీ. అండ్ ఆల్సో వీ ట్రై టు క్రియేట్ అవేర్నెస్. బేసిక్గా ఈ మధ్య కోవిడ్ వచ్చింది కదా, సో కోవిడ్ వుహాన్ మార్కెట్ చైనాలో వచ్చింది, వెట్ మార్కెట్. సో అక్కడ చాలా జంతువులు ఉన్నాయి, బేసిక్లీ జంతువుల నుంచి వచ్చింది. సో జూనాటిక్ డిసీజెస్ అంటే జంతువుల నుంచి మనుషులకు వచ్చే డిసీజెస్ అనమాట. సో ఇలాంటి డిసీజెస్ చాలా మంది తెలియదు. రేబీస్ ఉంది, సో కుక్కలు ఉంటాయి, కుక్కలు ఎందుకు వస్తాయి, బేసిక్గా వేస్ట్ మేనేజ్మెంట్. ఒకవేళ మీ ఇంటి పక్కన వేస్ట్ మేనేజ్మెంట్ లేకపోతే, సరిగా లేకపోతే ఆ డాగ్స్ వస్తాయి, సో అప్పుడు రేబీస్ రావచ్చు, అప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు కరిస్తే ఇష్యూస్. సో ఇలాంటి వి ట్రై టు బీ ద వాయిస్ ఫర్ యానిమల్స్. ఓకే, సూపర్ అండి. సో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కోసం జనరల్ పీపుల్ ఏం చేయగలరు? జనరల్ పీపుల్ చాలా చేయవచ్చు యాక్చువల్లీ. ఫస్ట్ ఏంటంటే ప్లాస్టిక్, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తా. ప్లాస్టిక్ డిగ్రేడ్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 100 years పడుతుంది అంటారు. సో ఒకటి ఏంటంటే రెడ్యూస్, రీయూస్, రీసైకిల్. ఇది 3 Rs అంటాం మేము, అంటే RRR లాగా చెప్పొచ్చు. సో బేసిక్గా ఇది చేయడం అనమాట. ఇంకొకటి ఏం చేయడం అంటే, ఇప్పుడు టూరిజం వస్తుంది కానీ సస్టైనబుల్ టూరిజం పెట్టుకోవాల్సింది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన, ఇప్పుడు సఫారీ బుక్ చేశారనుకోండి, ఒక టైగర్ చూడడానికి ఎంత క్రేజ్ ఉందంటే, ఒక 1 month తర్వాత అన్ని టైగర్ రిజర్వ్స్ బుక్ అయి ఉంటాయి. కానీ మన ఏరియాలో, మన అమరాబాద్ లేకపోతే NSTR నాగార్జున సాగర్ శ్రీశైలం లేకపోతే కవాల్కి వెళ్ళే మనుషులు చాలా తక్కువ. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కొంచెం సస్టైనబుల్గా, అంటే వేస్ట్ మేనేజ్మెంట్, మనుషులు ఏం చేస్తారంటే వాటర్ బాటిల్ తాగి అక్కడే పడేసి వచ్చేస్తారు అన్నమాట. అదొకటి. ఇంకొకటి ఎనర్జీ కన్సంప్షన్, ఫ్యాన్స్ ఆపడం అన్నమాట. ఇంకొకటి బీ పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు హైటికోస్ లాంటి ఆర్గనైజేషన్స్ చాలా వాలంటీరింగ్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాయి. మేమని కాదు, చాలా వైల్డ్ లైఫ్ NGOs ఇలాగ ప్రోగ్రామ్స్ చేస్తున్నాయి. సో మీరు వెళ్ళి దాంట్లో పాల్గొనాలన్నమాట. అండ్ ఆల్సో బీ పార్ట్ ఆఫ్ సిటిజన్ సైన్స్ నెట్వర్క్స్. ఇంకొకటి ఏంటంటే క్రియేట్ అవేర్నెస్, మీరు నేర్చుకోవడం, తర్వాత మిగతా వాళ్ళు చెప్పడం. బేసిక్ ఎగ్జాంపుల్ అంటే స్నేక్స్. ఒక స్నేక్ వెళ్తే చాలా మంది భయపడతారు, కంపల్సరీ చంపుతారు. అది వెనమస్ స్నేకా, నాన్ వెనమస్ స్నేకా, అదేం చూడరు, డిఫరెన్స్ తెలియదు, బేసిక్గా డిఫరెన్స్ తెలియదు. సో మాక్సిమం స్నేక్స్ ఏంటంటే ర్యాట్ స్నేక్స్ అని ఉంటాయి. దే ఆర్ కాల్డ్ ద ఫార్మర్స్ ఫ్రెండ్. ఎలుకలు తింటాయి అన్నమాట. చాలా దే ఆర్ వెరీ గుడ్ ఫర్ ద ఈకోసిస్టమ్. సో ఇలాంటి విషయాలు మాట్లాడుతుంటే యూ కెన్ యాక్చువల్లీ టాక్ టు పీపుల్ అబౌట్ స్నేక్స్ అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ NGOs లైక్ ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ అని ఒకటి ఉంది. సో కాల్ చేస్తే వాళ్ళు వచ్చి రెస్క్యూ చేస్తారు. సో ఇలాంటి చాలా NGOs ఉన్నాయి విచ్ ఆర్ హెల్ప్ఫుల్. సో పీపుల్ కెన్ బి పార్ట్ ఎనీ టైమ్. ఇఫ్ ఐ వాంట్ టు గివ్ ఒక మెసేజ్ ఏం చెప్తా అంటే, కార్పొరేట్స్ కెన్ డొనేట్ టు ఆర్గనైజేషన్స్ వాట్ ఇలాంటి చేంజ్ చేయడం యూస్ చేస్తున్నారు కదా. సో అలాంటి చాలా చేయొచ్చు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా విషయాలు షేర్ చేశారు. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ టు తెలుగు పోస్ట్ ఛానల్.